పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 25వ తారీఖు మంగళవారం ఈనాడు తల్లి శ్రీ సభ పునీత కతరీనమ్మ గారి గురించి వారి పండుగను కొనియాడుతూ ఉంది. మొదటి పట్టణము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం నుండి 45వ వచనం వరకు. భక్తి కీర్తన దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 57వ వచనం నుండి 62వ వచనం వరకు. సువార్త పఠనం లూకాసు సువార్త 21వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు. సువార్త పఠనాన్ని చదువుకుని ధ్యానించుదాం. పునీతురాలి యొక్క జీవిత విశేషాలను నేర్చుకుందాం. కొందరు ప్రజలు ఆలయమును గూర్చి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడి వస్తువులతోనూ ఎంత అందంగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనసాగిరి. అంతటి యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలం వచ్చును, అంతయు నాశనం చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును? దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవ్వరునూ మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతం రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యం మరి ఒక రాజ్యంపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ప్రియ స్నేహితులారా, మరి యొక్క మిగిలిన వాక్యాలని చదువుకొని ధ్యానించుదాం. ఈనాటి ధ్యానాంశం, ఈనాటి సువార్తలో 2 భాగాలు ఉన్నాయి. యెరూషలేం పతనం గురించి ప్రభువు ప్రవచనం, యుగాంతపు సూచనలు. ప్రతి మతం వారు తమ దేవాలయాలను గురించి అతిశయపడటం చూస్తూ ఉన్నాం. మానవుని మేధాశక్తి, కళ నైపుణ్యం దేవాలయ నిర్మాణంలో అత్యున్నత స్థాయికి చేరింది. అనడంలో అతిశయోక్తి లేదు. దేవునికి, దేవాలయానికి కానుకలు, అర్పణలు ఇవ్వటంలో భక్తుల ఉదారత్వం కూడా పతాక స్థాయిలో ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. కేవలం డబ్బు, వస్తువులే కాక వెండి, బంగారాలు, మణులు, మాణిక్యాలు మొదలగు అత్యంత విలువైనవి సమర్పిస్తూ ఉంటారు. ఒక్కొక్కరి అర్చకుల, పూజారుల స్వార్థం, ఆశలు కూడా హద్దులు దాటిన సందర్భాలు ఉన్నాయి. భక్తులు ఇచ్చేవి దుర్వినియోగం అవుతున్నాయంటలో సందేహం లేదు. ఈ విధంగా భక్తి కాస్త వ్యాపారంగా మారిపోయి మతానికి, ఆలయానికి చోటు కలుగుతుంది. కాబట్టి యెరూషలేం దేవాలయ పతనానికి ఇది ఒక ముఖ్య కారణం. రెండవది, బలవంతులైన రోమీయులు యూదులు ఎదిరించుట. ఈ విధంగా నేడు కూడా నాయకులు ఆధ్యాత్మిక, సాంఘిక, రాజకీయ విన్యాసాల వలన సంఘాలు, మతాలు, ఆలయాలు నశించిపోతూ ఉన్నాయి. 2వ భాగంలో 7 నుంచి 11 వచనాలు ముందు ముందు జరగబో విషయాలను సువార్తికుడు ఉటంకిస్తూ ఉన్నాడు. ఆదిమ సంఘంలో అనేక మంది కపట ప్రవక్తలు, కపట క్రీస్తులు వెలసి అనేక తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు సువార్తలు ప్రకటించి ప్రజలను తప్పుదోవ పట్టించారు. దాని గురించి ప్రభు ముందే హెచ్చరించారు. నేడు కూడా కొందరు సువార్తకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ, అర్ధ సత్యాలు బోధిస్తూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. అనేక మంది కథోలికులు ఎవరైనా యేసు ప్రభు గురించే కదా బోధిస్తున్నారు అని ఇతర సంఘాలకు వెళ్తూ ఉన్నారు. ఈ విషయంపై శ్రద్ధ వహించాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఈనాడు సెయింట్ కతరీనా ఆఫ్ అలెగ్జాండ్రియా గారి పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు శకం 289 నుండి 305 మధ్య కాల జీవితం, చరిత్రను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా,
మరి ఈ యొక్క పునీతురాలి కుటుంబ జీవితాన్ని మనం ధ్యానించినట్లయితే, పునీత కెథెరీనా క్రీస్తు శకం 289 ప్రాంతంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఒక రాజకుటుంబంలో జన్మించారు. ఆమె గ్రీకు సంస్కృతికి, తత్వశాస్త్రం, శాస్త్రవేత్తల ఉపదేశాలతో పెరిగి చిన్న వయసులోనే అత్యంత జ్ఞానవంతురాలయ్యారు. గణితం, ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం, వక్తృత్వం శాస్త్రాలు అన్నిటిలో దిట్టగా ఆమె లోతైన పట్టు ఉండేది. అందువల్ల ఆమెను అలెగ్జాండ్రియాలో అత్యంత విద్యావంతురాలు పిలిచేవారు. చిన్న వయసులో తత్వశాస్త్రం చదివేటప్పుడు ఆమె క్రైస్తవత్వం వైపు ఆకర్షితురాలైంది. యేసుక్రీస్తే నిజమైన దైవం అని తెలుసుకున్న తర్వాత ఆమె బాప్తిస్మం పొంది నిర్భయ క్రైస్తవ సాక్షిగా మారింది. ఆ సమయంలో రోమా సామ్రాజ్యాధీశుడు మాక్సిమియన్ క్రైస్తవులపై తీవ్ర హింసలు నడిపాడు. కెథెరీనా ధైర్యంగా రాజును ఎదిరించింది. విగ్రహారాధన తప్పు, క్రైస్తవ విశ్వాసం సత్యమైనది అనే బలమైన వాదనలు చేసింది. రాజు ఆమెను నిలదీయటానికి 50 మంది గొప్ప పండితులను పిలిపించాడు. అయితే కెథెరీనా తన జ్ఞానం, క్రైస్తవ సత్యంతో వారందరినీ మౌనం చేయించింది. ఆమె వాదనలతో ఆకర్షితులై కొంతమంది పండితులు క్రైస్తవులయ్యారు. దీనితో రాజు కోపంతో వారందరినీ హతమార్చాడు. కెథెరీనా రోమా రాజుకు లొంగలేదు. అందువల్ల ఆమెను క్రూరమైన యాతనలకు గురి చేశాడు. ఆమె బ్రేకింగ్ వీల్ అనే శిక్షా యంత్రంతో చంపాలని ప్రయత్నించాడు. కానీ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఆ చక్రం దేవుని అద్భుతంతో పగిలిపోయింది. చివరికి రాజు ఆమెను క్రీస్తు నమ్మకాన్ని విడిచిపెట్టలేదని కోపంతో కత్తితో శిరచ్ఛేదనం చేయించాడు. ఆమె క్రీస్తు శకం 305లో మరణించారు. ఆమెను మహాకన్యామణిగా గౌరవిస్తారు. కెథెరీనా మఠం కూడా స్థాపించటం జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తత్వవేత్తలు, గ్రంథాలయాలు, వాదనకారులు మరియు వక్తలు ఈమెను ప్రార్థించటం జరుగుతూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరి యొక్క తల్లి చూపినటువంటి గొప్ప బాటను మనం ధ్యానిస్తూ ఉండగా, సత్యానికి నిలబడాలి, జ్ఞానం దేవుని వరం, విశ్వాసం ధైర్యానికి మూలం, పవిత్రత వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది అనేటువంటి విషయాలు ఈ తల్లి మనకు బోధిస్తూ ఉంది. నిండైన విశ్వాసంతో, దైవ జ్ఞానంతో, దైవ భయంతో మన జీవితాలను కొనసాగించడానికి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని యందు నమ్మకం ఉంచి ఆ యొక్క దైవ శాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకొని యేసు ప్రభువే మన దేవుడు, రక్షకుడు అని విశ్వసించుదాం. మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకొని దేవుని వైపు వారందరినీ నడిచినట్లు ప్రార్థించమని ఈనాటి యొక్క పునీతురాలు జీవితం ద్వారా మనందరికీ మధ్యస్థ ప్రార్థన దీవెనలు దేవుడు మనపై కుమ్మరించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పునీత కెథెరీనా అలెగ్జాండ్రియా గారు మా కొరకు ప్రార్థించండి.